హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు యాదగిరి గుట్ట పోతున్నాం, ఎందుకంటే మా పాప పుట్టింటికలు తీర్చడానికి. ఇంకా మా మమ్మీ అయితే నన్ను చూడడానికి 1 ఇయర్ తర్వాత వచ్చింది. నా హ్యాపీనెస్ మొత్తం నా కళ్ళల్లోనే కనిపిస్తుంది. ఇంకా 1.5 అవర్ తర్వాత మేమైతే యాదగిరి గుట్ట కొత్త బస్ స్టాప్ దగ్గరికి అయితే పోయినాము. ఇంకా అప్పటికే టైం 10 అయింది. నాకైతే చాలా నిద్ర వస్తుంది, బట్ మా బేబీకి అయితే అలాంటివి ఏమీ లేదు. మంచిగా బస్ స్టాప్లో అటు ఇటు ఉరుకుతూ ఆడుకుంటుంది. ఇంకా ఇంకా ఏంటి అంటే మేము ఒక నైట్ మొత్తం ఆడ నిద్రించి నెక్స్ట్ రోజు మాత్రమే గుండు కొట్టించుకుంటాము. గట్లా నైట్ మొత్తం ఆడ గుండం దగ్గర ఒక మంచి ప్లేస్ చూసుకొని పనుకున్నాము. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంకా గుండం దగ్గర హెయిర్ కట్ చేస్తారు కదా, గుండు కొట్టించే దగ్గరికి పోయినాము. మా మరదలు చూడండి, ఈరోజు నా కోడలికి గుండె అని అంటుంది. ఇంకా గుండు కొట్టించిన దగ్గరికి అయితే పోయినాము. ఇంకా ఆ లైన్ చూసి మా వదిన అయితే గుండు కొట్టించడానికి కూడా గింత లైన్ ఉంటుందా అని షాక్ అయింది. టికెట్ తీసుకొని ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాం. లోపల కొంచెం లైన్లో నిల్చున్నాము. నేనైతే మా యక్షగాడికి గుండు అవుతుందని ఒక్కసారి అయితే వీడియో తీసుకుంటున్నా. ఇంకా యక్షగాడికి అయితే గుండు చేపిస్తున్నాము. ఫస్ట్ సారి పుట్టెంటుకలు తీసినప్పుడు మామే తీపియాలంట కదా. నాకైతే అన్న తమ్ముళ్ళు ఎవ్వరు లేరు, అందుకే మా వదిన వాళ్ళ హస్బెండ్ నాకు అన్ననే అవుతారు కాబట్టి అతనితో తీపిస్తున్నాము. ఇంకా మామ హెయిర్ కట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళే గుండు కొడతారు. అయితే గుండు కొడుతున్నప్పుడు చూడాలి, ఇక్షిత ఎంత ఏడ్చిందంటే ఒట్టిగానే తన తల మీద చేయబెడితే అస్సలు ఉండదు. ఇప్పుడైతే మస్తు ఏడ్చింది. తను ఏడుపు చూసి నాకు కూడా చాలా బాధ అనిపించింది. అయితే ఏడుస్తూ అనుకున్నది. మేమైతే ఇంకా గుండం దగ్గరికి పోతున్నాము ఫ్రెష్ అవ్వడానికి. చూడండి ఎంత రష్గా ఉందో గుండం దగ్గర, ఎందుకంటే ఈరోజు సండే కదా, చాలామంది వచ్చిండ్రు. ఇంకా ఇందులో ఫ్రెష్ అప్ అయిపోయి అందరం రెడీ అయ్యాము. గుట్ట పైకి పోవాలి కదా, అందుకు. మా మమ్మీ నేను అన్ఎక్స్పెక్టెడ్గా సేమ్ కలర్ శారీస్ కట్టుకున్నాం తెలుసా. ఇంకా మా యక్షగాడు చూడండి గుండెలో కూడా ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇంకా బస్ స్టాప్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము, ఎందుకంటే గుట్ట మీదకి పోవాలి కదా దేవుడి దగ్గరికి, అందుకు బస్ స్టాప్కి అయితే వచ్చినాము. చూడండి మా యక్షిత మా అత్తమ్మ హాయ్ చెప్తున్నారు. మీకు కామెంట్లో హాయ్ చెప్పండి మీరు కూడా. అయ్యో, బస్ స్టాప్లో అయితే చాలా రష్గా ఉంది, అందుకే గమ్మున మేమైతే పాపను పట్టుకొని ఆటోలో అయితే పోతున్నాము. చూడండి గుట్టకు పోయే రూట్లో ఎంత మంచిగా ఉందో చూడడానికి. పైకి అయితే గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా చూడండి ఎంట్రన్స్ ఎంత మంచిగా ఉందో. మేమైతే లోపలికి పోతున్నాము దేవుణ్ణి దర్శనం చేసుకుందామని. గింత లోపలికి పోయిన తర్వాత ఒక బోర్డు అయితే పెట్టిండ్రు, ఫోన్స్ నాట్ అలౌడ్ అని. అయినా కూడా ఫోన్ తీసుకుపోదాం అనుకొని తీసుకుపోతున్నాం, బట్ కానీ దొరికిపోయాము చెకప్స్లో. అందుకే ఫోన్ మళ్ళీ రిటర్న్ ఫోన్స్ తీసుకున్న దగ్గరికి అయితే ఫోన్ ఇచ్చేసి ఇంకా దర్శనం అయితే దర్శనం చేసుకొని వచ్చి ఇంకా గుట్ట కిందకి వచ్చి వండుకొని తినేసే పోతాము. అందుకే వండుకుంటున్నాము తిననీకి. ఇంకా మేమైతే వండుతుంటే వాళ్ళ డాడీ ఇక్షితని ఆడిపిస్తుండు. ఇంకా మా వదిన అన్న చూడండి ఎంత మంచిగా ఉన్నారు. కుకింగ్ అయితే అయిపోయింది. మేమైతే ఇంకా అందరం తింటున్నాము, ఇంటికి బయలుదేరాలి కదా. అయితే తినడం కూడా అయిపోయిన తర్వాత బస్ స్టాప్కి అయితే వచ్చేసినాము. బస్ స్టాప్కి వెళ్ళి చూడండి గుట్ట ఎంత మంచిగా కనిపిస్తుందో. ఓకే గాయస్, నా లాగ్ అయితే ఫినిష్ అయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఓకే గాయస్, బాయ్ బాయ్.